అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి అహంకారబద్ధంగా కొద్దిగా కూడా ముఖంపై పశ్చాత్తాపం కనపడకుండా కేటీఆర్ రాసిన స్క్రిప్ట్ చదువుకుంటూ ప్రజాస్వామ్యాన్ని గుడి లాంటి అసెంబ్లీ, ఆ అసెంబ్లీకి నాయకత్వం వహిస్తున్నట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. దాని నిరసనగా ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్లో అల్లు అర్జున్ గారి యొక్క దిష్టి బొమ్మను తగలబెట్టి బోరబండ ప్రజలందరూ కూడా అందరూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఇటు మహిళా లోకం చూసుకున్నా, ఇటు పక్కన యువతరం చూసుకున్నా అందరూ కూడా తీవ్రంగా ఖండించారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని గుడి లాంటి అసెంబ్లీ సాక్షిగా నిన్న ఇంటెలిజెన్స్, పోలీస్ శాఖ, ఎస్బీ ఇచ్చిన రిపోర్టును ఆధారంగా పుష్ప 2 రిలీజ్ అప్పుడు అక్కడ తొక్కిసాడ ఆటలో ఒక మహిళ చనిపోయింది, ఏ విధంగా చనిపోయింది అని క్లుప్తంగా చెప్పి, అదేవిధంగా ఆ మహిళ చనిపోతూ తన బిడ్డను కూడా వదలకుండా చేయని గట్టిగా ఏ విధంగా పట్టుకున్నారో పోలీస్ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే అప్పటికప్పుడు వెంటనే ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినట్టుగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. అయితే 20 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రయాణం చేసినాక 20 ఏళ్ళు టీఆర్ఎస్ కేటీఆర్తో ఉన్న ప్రయాణంతో నాకు అనుభూతి చెప్తున్నా, లేని సమస్యను ఉన్నట్టు సృష్టించడం, ఉన్న సమస్యను పక్కదారి పట్టడంలో వెన్నతో పెట్టిన విద్య కేటీఆర్కు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా చూస్తుంటే వెంటనే ఏ రాజకీయ నాయకుడు మాట్లాడుతుందంటే అది ఓన్లీ కేటీఆర్ గారే. ఎందుకంటే అటు చనిపోయిన కుటుంబాల గురించి ఎక్కడ కూడా పశ్చాత్తాపం లేదు, చనిపోయిన కుటుంబాల గురించి ఎక్కడ కూడా సానుభూతి చూపించలేదు. అన్ని రాజకీయ పక్షాలు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా చనిపోయిన తల్లి పుష్ప 2 రిలీజ్ అప్పుడు చనిపోయిన తల్లి ఆమె గురించి సానుభూతి మాట్లాడుతుంటే కేటీఆర్ మాత్రం అల్లు అర్జున్ గారి పైన సానుభూతి చూపించడం, సినీ ఫీల్డ్ పైన సానుభూతి చూపించడం చాలా బాధాకరమైన విషయం. అయితే నిన్న అల్లు అర్జున్ మాట్లాడిన స్క్రిప్ట్ మొత్తం కూడా స్క్రిప్ట్ రైటర్ మొత్తం కూడా కేటీఆర్ ఏదైతే స్క్రిప్ట్ రాశారో అక్షరం దీర్ఘాలు పొల్లుపోకుండా పూర్తిగా కూడా అల్లు అర్జున్ మాట్లాడడం బాధాకర విషయం. వెంటనే క్షమాపణ చెప్పాలి. మీరు రాజకీయాలకు ఒక సినీ ఫీల్డ్లో పనిచేస్తున్న ఒక యాక్టర్గా మీరు రియల్ యాక్టర్ అనుకున్నాం, కానీ మీరు రియల్ యాక్టర్గా తెరపైనే తెరపైనే హీరో. ప్రజాస్వామ్య ప్రజల దగ్గర మీరు హీరోగా నిలబడలేకపోతే ఆ తల్లి చనిపోయిన తర్వాత కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయలేదు. కానీ రాజకీయం చేసుకుంటా కేటీఆర్ డ్రామారావు కేటీఆర్ రాసిన డ్రామాలను దానికి వత్తాసు బతుకుతూ ఆ డ్రామారావు ఏ విధంగా డ్రామా ఏపిస్తున్న కేటీఆర్ ఆ డ్రామాలు వేసుకుంటే నేను ప్రెస్ మీట్ చెప్పడం చాలా బాధాకరమైన విషయం. వెంటనే అల్లు అర్జున్ క్షమాపణ చెప్పకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో అల్లు అర్జున్కు పరాభవం గురైతుంది. ఆయన సినీ రంగంలోనే కనుమరుగైపోతాడు. ఎందుకంటే తెలుగు వాళ్ళను అఘోరపరిచే విధంగా ఒక తల్లి ప్రాణకు విలువ లేనెక్కడికో మాట్లాడటం, నిన్న ప్రెస్ మీట్లో కూడా అహంకారబద్ధంగా మాట్లాడటం, ఎక్కడ కూడా ఆయన ముఖంలో పశ్చాత్తాప పడలేదు, కనబడతలేదు. కాబట్టి అల్లు అర్జున్ వెంటనే ప్రజాక్షేత్రంలో నిశ్చరతుగా క్షమాపణ చెప్పకపోతే రాబోయే రోజుల్లో తప్పకుండా పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3 కాదు, ఆయనకు లాస్ట్గా పుష్పక గుచ్చాలు వేయాల్సి వస్తుంది. కనబడకుండా పోతాడు, కనుమరుగైపోతాడు అని చెప్పి అల్లు అర్జున్ గారిని మా కాంగ్రెస్ పార్టీ బోరబండ తరపున హెచ్చరిస్తున్నాం.